హల్లెలూయా. ఎంత గొప్పగానో ఎంత బలహీనుడికి శక్తి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏ విషయంలోని నేను తెలివి, జ్ఞానం, బలం ఇవన్నీ నాయి కాదు. హల్లెలూయా. దేవుడే ఆ శక్తి ఇచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. జీవించున్నవాడు నేను కాదు, ప్రభు క్రీస్తే నాలో ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉన్నవాడే లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు బలహీనం అనుకోకూడదు, ధనహీనం అనుకోకూడదు. ధనం లేదు, పేదోళ్ళు అని కానీ, బలం లేదని కానీ మనం ఎప్పుడు అనుకోకూడదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎప్పుడు మనం ఏమనుకోవాలండి? హల్లెలూయా, నేను యేసుక్రీస్తు వారి బిడ్డను. హల్లెలూయా. నేను బలహీనను కాదు. హల్లెలూయా. చాలా మంది వంకాయ తీసుకుంటారు. ఏదైనా పని ఉందంటే ఏం చేస్తారండి? ఏదో వంకాయ పెట్టించుకుంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను కాక ఏదో వంక పెట్టించుకుని మానేస్తారు. కానీ అలాంటి వంకలు గట్ట పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి బలం ఇచ్చేవాడు దేవుడు. చాలామంది ఒంట్లో బాగలేదని ఫాస్ట్ గారు ఈరోజు అందుకే చర్చికి రాలేదంటారు. హల్లెలూయా. నీ బలంతో వస్తే నువ్వు రాలేవు. హల్లెలూయా. దేవుని మీద ఆసక్తి ఉంటే నువ్వు దేవుడి సన్నిధికి వస్తావు. హల్లెలూయా. దేవుని ఇంత బలం ఇచ్చిన దేవుడు ఎవరుంటారు? హల్లెలూయా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను జీవితాంతము. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. కాబట్టి మనలో శక్తి నింపుతున్నాడు ఆయన, బలాన్ని నింపుతున్నాడు, జ్ఞానాన్ని నింపుతున్నాడు, బుద్ధిని నింపుతున్నాడు, కాపుదల. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారే మనకి సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. శక్తినిచ్చి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా మనం వంకలో పెట్టుకోకూడదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనం యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 4:35లో ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడు మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదు, దాని కోయిటికి మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలములో ప్రవేశించున్నారని చెప్పాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. దేవుడు యేసుప్రభు వారు అంటున్నారు, మనలతో అంటున్నారు. ఏమంటున్నారంటే, ఇగో మీరు కన్నులెత్తి పొలములను చూడండి, కన్నులెత్తి పొలములు చూడండి. హల్లెలూయా. అవి తెల్లబారిపోయి కోతకు వచ్చేసాయి. ఇంకా 4 నెలల తర్వాత చూడమంటారు. మీరు ఇంకా అవ్వలేదంటారు. ఇప్పుడు అడిగితే ఇంకా లేదని, ఇంకా టైం పడుతుంది అంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. దేవుడి సన్నిధిలో ఎలా కూర్చోవాలి? ఇలా కూర్చుంటామా? స్టిఫ్గా కూర్చోవాలి. గోళ్ళకి నోడాలు పెడితే ఏమవుతుంది? హల్లెలూయా. గోళ్ళకి నడువులు పెడితే సాతాను కాడ ఏమంటాడంటే, ఎలాగా నడువు పెట్టావు కాబట్టి నువ్వు ఒకసారి 2 కళ్ళు మూసుకో, నేను జోకడెత్తాను అంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. నేను నా యేసుప్రభు కలిసి ఉన్నాం. మాకు సమయం తెలదండి మాట్లాడుకుంటుంటే. హల్లెలూయా. నేను సమయం తెలదు మనకి.
దేవుని మహిమ కలిగిన గాక. ఇంకా దేవుడి సన్నిధిలో ఉండాలని ఆశపడుతుంది నా ప్రాణం. హల్లెలూయా, హల్లెలూయా. 3 ఆరాధనలు అయిపోయినా ఇంకా సన్నిధిలో ఉండిపోవాలి. ఇంటికి వెళ్తే ఏం ప్రార్థన చేస్తాను అనుకున్నారు? ప్రభువా నన్ను మళ్ళీ ఇక ఈరోజు ఈ ఊళ్ళో వాడుకున్నారు కాబట్టి నేను ఒక ఊరు వెళ్తాను తండ్రి, నువ్వు తోడున్నా ఆయన, నీతో ఉండాలి నేను. అదే ప్రార్థన. హల్లెలూయా, నీతో ఉండాలనే ప్రార్థన. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి చూడండి, మీరు కన్నులెత్తి ఎత్తాలి. హల్లెలూయా. అత్తగారింటికి వెళ్తాడు అల్లుడు. అత్తగారింటికి వెళ్తే అల్లుడికి ఎలా ఉంటుందండి? ఏముండదు. 8 గంటలు వేసాం అనుకోండి, ఇలా బ్రష్ చేసుకున్నాం అంటే వెంటనే దోశల మీద దోశలు, ఏంటండి ఇంకేమొస్తాయండి? అన్నీ ఇంకా ఏమండి, ఏం తింటారు మీరు? పెసరట్టు తింటారా, ఉప్పు తింటారా? అల్లుడు గారు అంటే అయిపోయింది, తినేసాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. ఒకటేమంటే వాళ్ళు 4 వేస్తారు. తినేసిన తర్వాత మంచం మీద మళ్ళీ పుణుకు తీస్తారు ఈయన. మరి పొద్దున్న మరి రాత్రి అంతా పడుకున్నా సరిపోదు కదా. అది తినేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడండి? ఏమండి అల్లుడు గారు ఏం కావాలండి, ఏం కూర కావాలండి అంటారు. హల్లెలూయా. అంటే ఏం చేస్తారు? మళ్ళీ లేచిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళు ఏదో పెడతారు, తినేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ పడుకోవాలి కదా, తిన్నది అరగాలి కదా మరి. హల్లెలూయా. మళ్ళీ 5 గంటలకి ఇస్తే మళ్ళీ పొగొడ్లు టీలు అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ రాత్రి మళ్ళీ 8 గంటలకి ఇంకా అసలు ఎక్కడ పట్టదు కానీ కడుపులో అది పెడతాను. మళ్ళీ మా ఉతినే వదిలేస్తాం, ఎక్కడో దిక్కున ఉంటుంది, అదే పడి ఉంటుంది. హల్లెలూయా అని చెప్పేసి ఆ రాత్రి కూడా అవసరం లేకపోయినా సరే చేసేస్తాం. అది పని చేసింది ఏమీ లేదు, పాటు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇంకేం ఉండదు కదా. కావలసిన మంచం మీదకి వచ్చేస్తుంటే మనం ఏం చేస్తాం పని? హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు అత్తగారి ఇంట్లో ఉన్నట్టు ఉంటాడు మనల్ని. నూతుల కప్పలాగా ఆ మంచం మీద అటు ఇటు తొలదు అంతే. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎండిపోయిన ప్రదేశంలో పెడతాడు. హల్లెలూయా. మనం ఏం ఆలోచించుకుంటాం అంటే దేవుడిని నమ్మేసుకున్నాం కాబట్టి ఇగో బత్తాయి తోటల మధ్యలో, ద్రాక్ష తోటల మధ్యలో, యాపిల్ తోటల మధ్యలో యేసుప్రభు అన్నాడు కదా, గొర్రెలను ఏమన్నాడు? పచ్చికలో నడిపించేస్తాడని అనుకుంటాం. హల్లెలూయా. ఎప్పుడు యేసుప్రభు వడ్డించిన ఇస్త్రీ దగ్గర కూర్చోబెట్టాడు. హల్లెలూయా. కూర్చోబెడితే మన గురించి ఆయన తెలుసు. హల్లెలూయా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అలా తిన్నాన్ని ఇలా పడుకుని పోతాం మనం. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన. అందుకనే భోజనం పొద్దున్నే చేయకూడదంటండి, దరిద్రం ఉంటుంది. హల్లెలూయా. పొద్దున్న అన్నం తినకూడదంట. హల్లెలూయా. పని చేసిన తర్వాత ఏమన్నా తినాలంట. హల్లెలూయా. కొంతమంది పొద్దున్న లెగ్గడమే అసలు తిండి కోసమే లెగిసినట్టే లెగుతారు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మన తిండి కోసం కాదు, పని కోసం. దేవుడు మనకి పని అప్పచెప్పాడు. హల్లెలూయా. పని ఈ లోకం మట్టికే మనకి పని. ఆ తర్వాత మనకి ఇంకేం పని ఉండదు. చాలా మంది పని అంటే వంక చెప్తారు. పని అంటే పని చేయాలి. హల్లెలూయా. బ్రతుకున్నంతకాలం పని చేయాలి. నువ్వు లేసావా, పని చేయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఒకవేళ కానీ నువ్వు పని చేయను రిటైర్ అయిపోతాను అనుకున్నావు అనుకో, ఇంకా షెడ్లోకి వచ్చేద్ది ఇంక బండి. హల్లెలూయా. రిటైర్మెంట్ ఉండదు పాస్టర్ ఉద్యోగానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నా గురించి కాదు, నాకు ఈ సౌండ్ వస్తుంది, మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోవాలి. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి యేసుకేలుకి అంటండి, యేసుకేలుకి దేవుడు ఆత్మ అతని మీదకి దిగొచ్చిందంట. అతను పట్టుకుని తన ఆత్మతో దింపి దేవుడు ఏం చేశాడంటండి, ఎముకల లోయలో తీసుకెళ్ళాడంట. హల్లెలూయా. అవి ఎక్కడ చూసింది ఎముకలే. ఎండిన ఎముకలు అంట. ఈ మామూలు ఎముకలు కూడా, పచ్చి ఎముకలు కూడా కాదు. పచ్చి ఎముకలు అయితే ఏ డాక్టర్ గారు ఎక్కడో తీసి మొత్తానికి కత్తిచ్చేస్తారు. హల్లెలూయా. బాగా ఎండిపోయినాయి అంట. హల్లెలూయా. అలాంటి ఎముకల లోయల్లో తీసుకెళ్ళి అదంతా అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు దేవుడు. అదేంటి అంత గట్టిగా ప్రార్థన చేస్తే, అయ్యా మంచి సేవ ఇవ్వటైనా, పచ్చని సేవ ఇవ్వమని, పల్లించే సేవ ఇవ్వమంటే అయ్యో ఎండిపోయిన ఎముకల మధ్యలో తిప్పుతున్నాడు ఏంటి దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అని యేసుకేలు అన్నాడంట. ఆ యేసుకేలు ఇవన్నీ తిరుగుతున్నావు కదా, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి కదా, అవన్నీ బ్రతుకుతాయా అని అన్నాడంట. హల్లెలూయా.
దేవుని మహిమ కలిగిన బ్రతుకుదా అంటే నీకే తెలుసు ప్రభు అంట. హల్లెలూయా. మనమైతే ఏమంటాం, కొంచెం ఎక్కువ చేస్తుంటాం. హల్లెలూయా. ఏం లేదు బాబు, నేను నిలబెడుతుందండి అంటాం మనం. హల్లెలూయా. నిన్ను నన్ను నేను నిలబెట్టుకుంటే బాగానే ఉంది కదా, మనమే నిలబడలేకపోతే ఇంకో నిలబెట్టేస్తాం. ఒకటి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు స్వరం పెట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పలికితే అవన్నీ గడ్డ ఆడుతూ ఆ ఎముకలు దేని దానికి వెళ్ళిపోయి చర్మం తొరికేసి నరాలు వచ్చేసి హల్లెలూయా అవన్నీ గొప్ప సైన్యంగా మారిపోతే మళ్ళీ ఏసుకేళ్ళు అవి మళ్ళీ జీవోత్సవం వల్ల పడి ఉంటే మళ్ళీ ఆయన స్వరం ఎత్తాడు. హల్లెలూయా. వాగ్దానాలు పట్టుకోవడమే, దేవుడు మాట పట్టుకుంటేనే బతుకుతాం. హల్లెలూయా. నేను అందాక ఒక కొటేషన్ చెప్పాను. హల్లెలూయా. మనుషుల మధ్య జీవించడమే. హల్లెలూయా. మనుషుల మధ్య జీవించడం అంటే ఎలాంటిదంటే హల్లెలూయా దేవుని స్తోత్రం, శవాల మధ్య పడుకున్నట్టు. హల్లెలూయా. ఎందుకంటే ఒక రోజు అంతా శవంతో ఉంటుందంటే మనం కూడా చచ్చిపోతాం అంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మనుషుల మధ్యన మనం బ్రతికితే మనుషుల మధ్యన కాదు, దేవుడు సన్నిధిలో బతకాలి మనం. హల్లెలూయా. దేవుని చూస్తూ మనం పెరగాలి. హల్లెలూయా. మనుషుల మధ్యలో నువ్వు ఎదగలేవు, ఆయన ఆత్మకు అప్పచెప్పుకో. నేను అనుకున్నాను, అయ్యా నేను ఇప్పుడు మట్టిని కాబట్టి అయ్యా నీ సన్నిధిలో పడి ఉంటాను, నీ ఇష్టాలని నా మీద నెరవేర్చేసుకో. నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని అడగను. ఇలా బయట వెళ్తుంటే ఆ కారు కనపడదు, ఈ కారు కనపడదు, ఉన్న కారు వేసుకు రాలేకపోతున్నాను. పెద్ద పెద్ద సెల్లు, పెద్ద పెద్ద ఫోన్లు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ చాలా కనపడతాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అవన్నీ మన రక్షణకు కారణం అవ్వవు. ఒకడు ధన సంపన్నుడు అవ్వడం వల్ల వాడి జీవానికి ఆధారం కాదు. గొప్ప ఐశ్వర్యం వచ్చేస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతారని ఎక్కడన్నా ఉందా? దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, వస్తువులు ఏవైతే ఉన్నాయో, మెటీరియల్స్ ఏమి ఉన్నాయో, అంటే గొప్ప కారు ఉన్న వాళ్ళు బతుకుతున్నారా, మిగతా వాళ్ళు బతకట్లేదా? హల్లెలూయా. ఒకవేళ బంగారం చేంజ్ చేసుకున్న ఎలా ఉంటుందండి? మనం పెట్టుకున్న దానికంటే పక్క వాళ్ళు బాగా అనుకుంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఎందుకంటే మన కళ్ళు మనల్ని కనపడం, ఎదుటోళ్ళే కనపడుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఒక కారు కానీ, ఒక ఇల్లు కానీ, ఈ లోకంలో బంగారం కానీ, పెద్ద పెద్ద బ్రాండెడ్ బట్టలు కానీ, బ్రాండెడ్ కార్లు కానీ, ఇవేమి మనిషికి ఆధారం కాదు. బతకడానికి అవేమి పనికిరావు, రక్షణ పొందడానికి అవేమి పనికిరావు. దేవుని కృప కంటే ఈ లోకంలో ఎక్కువైంది ఏది లేదు. దేవుని దర్శనమే కావాలి. ఆ దర్శనమే మనల్ని నడిపించాలి. హల్లెలూయా. దేవుడు ఏదైతే నీకు అప్పచెప్పాడో ఆ పనిని నమ్మకంగా చెయ్యాలా, శక్తి వంచన లేకుండా చెయ్యాలి. హల్లెలూయా. అంతేగాని ప్రభువా ఇంకో జోడు ఉంటే వెళ్ళిపోతాను ప్రభువా, అక్కడ లైట్ ఉంటే వెళ్ళిపోతాను ప్రభువా, ఇంకోటి ఉంటే వెళ్ళిపోతాను, నువ్వు ఎప్పుడూ వెళ్ళలేవు. నువ్వుంటే వెళ్ళగలవు ప్రభు అంటే నువ్వు వెళ్ళగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏదన్నా చెయ్యాలంటే నువ్వు నాకు సాయం చెయ్యాలి. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. చాలాసార్లు గుడ్డు సాకులన్నీ చెప్తుంటాను. ఆ ప్రభు అని నాకు తెల్లంటే అసలు వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. చాలామంది వాకింగ్ వెళ్ళే వాళ్ళు అనుకుంటారు, పొద్దున్నే లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు అనుకుంటారు పొద్దున్న లేచిన వెంటనే వాకింగ్కి వెళ్ళిపోతాను, ఈ మధ్యన షుగర్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటారు. హల్లెలూయా. పొద్దున్న అయిన వెంటనే ఏమనుకుంటారంటే షూ ఉంటే బాగుంటుంది, ఏమి వెళ్తాం కాళ్ళు గుచ్చిపోతాయని మన. హల్లెలూయా. షూ వచ్చింది అనుకో, ఏంటి బాబు ఇలా వర్షం వచ్చేస్తున్నాను. హల్లెలూయా. వర్షం పోయిందనుకో, అయ్యి బాబు పొద్దున ఎండ వస్తుందండి. హల్లెలూయా. ఇది ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. మనం కూడా అంతే. నువ్వుంటే వెళ్ళగలను ప్రభువా, నేను ఏదైనా చేయగలను ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఒక ఊళ్ళోనంటండి ఒక సమరయ స్త్రీ ఉందంట. హల్లెలూయా. ఆమె అంటండి నీళ్ళు చోదుకోవడానికి వెళ్ళిందంట. యాకోబు బావి అంట. హల్లెలూయా. ఆల్రెడీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సుకార్ అనేటువంటి ఊళ్ళో యాకోబు బావి దగ్గర యేసుప్రభు ఆకలితో కూర్చున్నారంట. హల్లెలూయా. ఆకలితో నీ శిష్యులేమో, శిష్యులు మంచి శిష్యులు కదా యేసుప్రభు శిష్యులు, మనకలాంటి. హల్లెలూయా. ఆలయాడికి వెళ్ళారంట, భోజనం తేడానికి వెళ్ళారంట. అప్పుడనే యేసుప్రభుని కూర్చోబెట్టారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆగారు, కావాలని ఆగారు. హల్లెలూయా.
అది భోజనాలు తెస్తే తినడానికి కాదు కూర్చుంటా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళారు, ఈయన పని ఈయనకు ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు ఎంతో సుగుణాల సంపన్నుడు. హల్లెలూయా. ఆయన రెస్ట్ తీసుకోవడానికి అస్సలు ఆలోచించాడు. విశ్రాంతి అంటే ఆయనకి వారానికి ఒకటే పెట్టాడు. మనమే దేవుడు అయితే నేనైతే వారం రోజులు సెలవులు ఇచ్చేసి ఒక రోజు పని చేద్దాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు అందుకనే 7 రోజులు పని పెట్టాడు, ఒక రోజే సెలవు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ. మనమైతే ఏం చేస్తామండి? అసలు ఆ 7వ రోజు కూడా సెలవు ప్రకటించేద్దాం. హల్లెలూయా. నా పుట్టినరోజు. హలో దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏదో ఒకటి చెప్తాం మనం. ఇంకా మా అమ్మాయి పుట్టినరోజు, మా అమ్మాయి పుట్టినరోజు అని చెప్పేసి ఏం చేస్తాం? మొత్తం సెలవులు ఇచ్చేస్తాం. హల్లెలూయా. మన దేశంలో కూడా అదే జరుగుతుంది కదా. అన్ని సెలవులే. ఈ నెలలో ఎన్నో సెలవులు ఉన్నాయంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. పని దేవుడు అప్పు చెప్పిన పని చేయాలి. హల్లెలూయా. పని చేయకుండా అన్నం తినకూడదని బైబిల్లో ఉంది. హల్లెలూయా. మీరు చూడండి, కోత ఏమవుతుందంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. హల్లెలూయా. మత్తయి సువార్త 28:19 ఏముందో తెలుసా? మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం ఇవ్వండి, నేనేమైతే మీకు బోధించానో అవన్నీ కూడా మీరు అలా చేయమని చెప్పండి. హల్లెలూయా. సదాకాలం నేను మీకు తోడై ఉంటానండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. చర్చిలు ఎందుకు నిండట్లేదు తెలుసా? యేసు ప్రభు చెప్పినట్టు చేయట్లేదు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నా సమయం ఇంకా రాలేదు, మీరేం చేయాలి తెలుసా? నీళ్లు తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? నీళ్లు తీసుకొచ్చి బాణలు వేయమన్నాడు. హల్లెలూయా. నీళ్లు తీసుకొచ్చి బాణలు వేస్తే ద్రాక్షరసం అవుతుంది. నీళ్ళు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? హల్లెలూయా. బాణలు ఎవరు నింపుతున్నారు? హల్లెలూయా. ఈ చెవులు ఎంతున్నారు? ఈ చెవులు అంటే ఈ చెవులు వదిలేస్తున్నారు. హల్లెలూయా. చూడండి, మీరు కన్నులు ఎత్తి పొలమును చూడండి. హల్లెలూయా. పొలములను చూడండి. హల్లెలూయా. అవి తెల్లబారిపోయి కోతకు వచ్చేసాయి. హల్లెలూయా. నేను కాకినాడలో పరిచయం చేస్తున్నాను, చాలా ఊళ్ళో పరిచయం చేస్తున్నాం మనం దేవుడి దయ వల్ల. కాకినాడ పరిచయం ఒత్తిడిలోకి ఇక్కడైతే కొద్దిగా పరిచయం ఉన్న ఊళ్ళు ఇవన్నీ కూడా కొద్దిగా పెద్దాపురం కానీ మురారి కానీ కొద్దిగా తెలిసిన ఊళ్ళు. హల్లెలూయా. బొత్తిగా కాకినాడలో నాకేం తెలియదు. హల్లెలూయా. అలాంటి కాడ సేవ మొదలెడితే దేవుడు ఏమన్నాడు? మందిరం కట్టు, దర్శనం అది. హల్లెలూయా. చాలామందికి ఆ దర్శనం గురించి పరిగెడుతున్నానన్న సంగతి తెలియదు. హల్లెలూయా. నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ దర్శనం గురించి పరిగెడుతున్నాను నేను. హల్లెలూయా. నాకు ఆశ ఎక్కువైపోయి కాదు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, తీసుకెళ్ళి ఎవరిని రూపాయి అడగకుండా డబ్బులన్నీ పోగేసి అక్కడ మందిరం కట్టాం. దేవుడు కట్టించాడు. హల్లెలూయా. నేను కట్టానని నేను అన్నా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. అయితే అక్కడ చూస్తే పరిస్థితి ఏంటంటే నేను బయటికి వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేనంటే హల్లెలూయా కంఫర్ట్ జోన్లో ఉంది అక్కడంతా. నన్ను అడిగేవాడు ఎవడో లేడు అక్కడ. హల్లెలూయా. పొలం చూడట్లేదు, నేను పొలం ఇచ్చాడు కానీ పొలం చూడట్లేదు. హల్లెలూయా. దగ్గర ఒక దిక్కున 1,00,000 మంది ఉంటారు అక్కడ. ఒక ఏరియాలో 1,00,000 మంది ఉంటారు. నేను ఉన్న ఏరియాలో చూడట్లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు మొన్న తీసుకెళ్ళి చూపించాడండి. ఎంతమంది జనం అండి. బొంబాయిలో ఉంటారంట కదా, చూసారు స్లమ్లో, అంతమంది జనం ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ రక్షణ గురించి, ఎంతవరకు చెరువుల గురించి, పిల్లకాల గురించి ప్రార్థన చేస్తున్నాం కానీ హల్లెలూయా ఇప్పుడు దేవుడు సముద్రం గురించి ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చాడు. అవన్నీ చూసి వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే, నేను ఎప్పుడే మళ్ళీ చేపలు పట్టడం మళ్ళీ మొదలెట్టాను కాకినాడలో. ఈరోజు దగ్గర 16 చేప పిల్లలు పట్టాయి. హల్లెలూయా. అవన్నిటికి వాకింగ్ చెప్పి రొట్టెలు ఇచ్చి ఆహారం పెట్టేసి నేను మళ్ళీ ఇక్కడ బయలుదేరి వచ్చిన. హల్లెలూయా. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన ఇష్టాలను నెరవేర్చడం, మన చిత్తాలను నెరవేర్చడం. నేను ఎవరైతే బాగా ప్రేమిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను బయటకు తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. నీవు ఎక్కడైతే కంఫర్ట్గా ఉందో అక్కడి నుంచి నేను లాక్కొచ్చేస్తాడు బయటికి. ఎందుకంటే నువ్వు కంఫర్ట్గా పడుకోవడం కాదు కదా నేను దేవుడి లోకాలను తీసుకొచ్చింది.
ఆయన పని చేయడానికి హల్లెలూయా. నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వశక్తిమంతుడై సర్వ సృష్టికి ఆధారభూతుడై సర్వలోకాన్ని పోషించే దేవుడు అయ్యి ఉండే కూడా హల్లెలూయా. ఆయన ఆకలితో 12 గంటలకే ఆకలితో నువ్వు ఒక బావి దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. ఆయనకి ఏం అసాధ్యం ఉంది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 20,000 దగ్గర ఆడ మగ అందరూ కలిపి తినేసారు కదా. వీళ్ళు పంపించాలి ఏంటి? హల్లెలూయా. అప్పుడు ఈ రొట్టెలు పిల్లవాడి దగ్గర తీసుకొస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు అలా మార్చేసిన దేవుడు 12 గంపలు ఎత్తేసాడు. ఇక్కడ ఎందుకు అలాగ ఆకలితో కూర్చున్నారు ఆయన? ఈ లోపున సమరీశ్వరి వచ్చిందంట. వస్తే యేసుప్రభు వారు అంటున్నారంట, అమ్మ దాహాన్ని తిండి అన్నారంట. హల్లెలూయా. ఇటు సకల కోటి జీవరాశులకి ఆహారం దాహం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నాకు దాహం ఇమ్మ అన్నారంట ఆ అమ్మాయిని. ఆవిడేం చేసిందంట, అయ్యా మీరు యూదులు, మేము సమరయంలో, మాకు మీకు సహవాసం లేదు, మేము పాపాత్మలు, మిశ్రమ సంతానం, మీరు పవిత్రులు. హల్లెలూయా. మీకు మాకు ఎలా కుదురుతుంది? మేము నీళ్ళు వేస్తే మీరు తాగడానికి మేము యోగ్యులం కాదండి, మేము అంటరాని వాళ్ళం, అపవిత్రులు అన్నారంట. హల్లెలూయా. అమ్మ నీకు దాహానికి అడుగుతున్నా వాడు ఎవడో నువ్వు ఎరుగుంటే ఆయన అడుగుతావు అమ్మ, ఆయన జీవజలాలు ఇస్తాడు అన్నాడంట యేసుప్రభు. అన్నీ ఆవిడేమందంట, అయ్యా నువ్వు మన పితరుడు యాకోబు కంటే గొప్పోడువా? హల్లెలూయా. యోసేపుకి ఇచ్చాడంట ఆ బావి దేవుడు. హల్లెలూయా. ఆయనకంటే నువ్వు గొప్పోడువా అని అడిగిందంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అయితే అన్నాడంట ఆయన, అమ్మా నేనిచ్చే నీళ్లు తాగితే, యాకోబు ఇచ్చిన బావిలో నీళ్లు తాగితే మనుషులకి మళ్ళీ దప్పికేస్తుంది, మళ్ళీ ఇంత దూరం నువ్వు రావాలి, మోసుకెళ్ళాలి. హల్లెలూయా. నేనిచ్చే జీవజలాలు ఇస్తే హల్లెలూయా అవి నీ యొక్క నిత్య జీవం కొరకు నీలో ఊరిడి బొగ్గలా ఉండాలి. హల్లెలూయా. నువ్వెన్నడూ దప్పికొను అన్నాడంట. హల్లెలూయా. నువ్వెన్నడూ దప్పికొను అన్నాడు. హల్లెలూయా. నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వెన్నడూ దప్పికొను. దేవుని మహిమ కలిగింది కదా. ఒక రోజు అంట శిష్యులు అంటంటే ఇంకా ఆ రోజు గట్టిగా ప్రార్థన చేస్తే ఎవరికో దెయ్యం వదిలిపోయిందంట. అమ్మ బాబు దెయ్యం ఎప్పుడైతే వదిలిపోయిందో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు తెలుసా అండి, నేను ప్రార్థన చేస్తే దెయ్యం ఎగిరిపోయిందని చెప్పేసి డ్యాన్స్ కట్టేస్తున్నారు. హల్లెలూయా. 2,000 దెయ్యాలు వదిలిచ్చాడు యేసుప్రభు. ఇప్పుడు అలా డ్యాన్స్ కట్టలేదు, ఒక దెయ్యానికి అలాగే అయిపోతారు వీళ్ళు. హల్లెలూయా. మనం కూడా అంతే కదా, తెగ ఉత్సాహపడిపోతుంటున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అరే వీటి గురించి ఆశ్చర్యపడకండిరా. మీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. ఇక్కడ ఎక్కడో పేరు రాసుకోవడం పెద్ద గొప్పే ఉంది. ఎక్కడ ఉండాలి నీ పేరు? జీవగ్రంథంలో ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే ఈ జీవజలాలు యేసయ్య ఇచ్చే జీవజలాలు ఉండాలి. హల్లెలూయా. ఎన్నటికీ కూడా దప్పికొనవాలి. హల్లెలూయా. వెంటనే అంటుంది ఆవిడ, అయ్యా ఆ నీళ్ళతో నాకు ఇచ్చేద్దు, ఇక్కడ ఎంతవరకు రావక్కర్లేదు నేను అందంట. హల్లెలూయా. ఆ దేవుని స్తోత్రం. ఎంత తెలుగు, ఎంత పెద్ద ప్లాన్ వేసేసిందండి ఆవిడ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. అప్పుడు యేసుప్రభు వారు అన్నారంట, నీ భర్తను తీసిరా తల్లి అన్నారంట. హల్లెలూయా. అంటే ఆవిడ వెళ్ళదంటే నాకు భర్త లీడ్ అందంటే వెంటనే వెప్పస్ ఎంత తెలివితేటలో చూసారండి. అబద్ధం కూడా ఆడిందంటే మరి నిమిషాల మీద సెకండ్ల మీద చెప్పింది నా భర్త లీడ్ అన్నదంట. మనం అయితే తడువుకోవాలి. నేనైతే ఒక రోజు చెప్తే 2 రోజుల వరకు అర్థమవుతుంది ఆ డైలాగ్ నాకు. 3వ రోజు చెప్పాలనుకుంటాను కానీ ఇంకేం చెప్తాను అయిపో సిచ్యువేషన్. హల్లెలూయా. ఎన్నే చెప్పేసింది నాకు భర్త లేడని, అంత పెద్ద అబద్ధం. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు, హల్లెలూయా నీకు 5 భర్తలు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడికి ఆడుతున్నాడు. హల్లెలూయా. నిజమే కదా. ఈ రోజుల్లో కూడా ఒక ఆవిడ 50 మందిని పెళ్లి చేసుకుందాం. ఈ రోజుల్లో కూడా అంటే ఆవిడ గతం ఆవిడ తెలుస్తలేదు. హల్లెలూయా. ఎవరికైతే తెల్లెత్తలేదు, కొత్తగా చేసుకుంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే యేసుప్రభు నీకు 5 భర్తలు ఉన్నాడన్నంట, ఎన్ని తెలియకుండా చేసిన తప్పులు ఇవి. అంతరంగం ఎరిగిపోయింది బాబాయ్, నాకు తప్ప ఇవన్నీ ఎవరికి తెలియదు లిస్టు. హల్లెలూయా. ఇన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయా నాకు, అలాగే ఇన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయా నాకు, ఇవన్నీ నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది. నేను చాలా సీక్రెట్గా నేను చాలా రకాల పిన్లు వేస్తుంటాను, లాకులు వేస్తుంటాను. ఇవన్నీ యేసుప్రభుకి ఎట్లా తెలిసిపోయి నేను బుర్ర పని చేయడం మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. నా అంతరంగం అంతా ఎరుగును. మనం మనుషులు పై రూపం చూస్తాం, దేవుడు అంతరంగాన్ని ఎరుగుతాడు. మన హృదయం అంతా ఆయన తెలుసు. హల్లెలూయా. మనలో ఏముందో ఆయన తెలుసు. హల్లెలూయా. గొప్పలో పోకూడదు. హల్లెలూయా. వెంటనే
హల్లెలూయా. ఇంకా కొండ పక్కన పెట్టేసి ఊళ్ళో పోయింది, ఈయన మెస్సేజ్ కాదా, క్రీస్తు కాడా? హల్లెలూయా. నా అంతరంగానంతా చదివి చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరో తెలియని విషయాలన్నీ కూడా చెప్పేస్తున్నాడని ఆ ఊర్లోకి వెళ్తే క్రీస్తు వచ్చాడు, మెస్సీ వచ్చాడు, అభిషక్తుడు వచ్చాడు అని చెప్పేస్తుంటే అందరూ వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన చూస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గారు. హల్లెలూయా. ఆవిడ ఎలా మార్చుకున్నాడో చూడండి. ఆత్మసంతృప్తి లేదా ఆవిడికి, మ్యారేజ్ మీద మ్యారేజ్. హల్లెలూయా. ఆడావిడి. హల్లెలూయా. కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం పర్థం ఉండదు. తల ఎలాగ తిప్పితే అలాగా, కళ్ళు ఎలా తిప్పితే అలాగా, హృదయం ఎలా తిప్పితే అలాగా. హల్లెలూయా. ఒక నిలకడ లేని బతుకు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఏమి వారానికి ఒక ఫోన్ కొనేస్తాడు ఒకడు, వారానికి ఒక ఫోను, సంవత్సరానికి 6 నెలలకు ఒక బండి, ఏది కనపడితే అది వెళ్ళిపోతుంటుంది. హల్లెలూయా. ఇవన్నీ ఎలా చేస్తే మనం పడిపోతాం అన్న సంగతి ఎవరికి తెలియదు. అవమానం కలుగుద్దన్న సంగతి అయినా గ్రహించుకుంటామా? ఏది కనపడుతుంది, ఏది చేయాలంటే అది చేస్తాం కాదు. తండ్రి, ఇప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, శిష్యులు వచ్చి అడిగారు కదా, బోధకుడా భోజనం చేయండి అన్నారంట. హల్లెలూయా. నాకు ఇంకొక ఆహారం, మీరు ఎరగని ఆహారం నాకు ఉందన్నట్టు యేసుప్రభు. అవి ఎవరన్నా తెచ్చిచ్చేసారేమో అనుకుని వీళ్ళు అనుకున్నారంట. హల్లెలూయా. దేవుని వీళ్ళు ఎవరికి ముందుగా తెచ్చిచ్చారేమో యేసుప్రభు, మనకు తెలియని ఆహారం ఉందంట అన్నారంట. హల్లెలూయా. నా తండ్రి చిత్తం చేయుట, ఆయన పని తుదముట్టించట. హల్లెలూయా. నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది దేవుడి పని చేస్తున్నాం ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నాం? ఎంతమంది దేవుని పని చేస్తున్నాం? ఒకలో ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసి పాస్టర్ గారు చేస్తారు కదండి. హల్లెలూయా. ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసి పాస్టర్ గారు ఏదో పడతారండి. మనకి ఎందుకంటే గొడవలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నీవు ఒక మొక్క తెచ్చి నాటుకున్నావంటే దానికి ఫలాలు రావాలి. అలా ఫలాలు రాకపోతే నువ్వు ఎంతకాలం ఆ చెట్టుని ఇంట్లో పెట్టుకుంటావు? నిష్ప్రయోజనంగా మరలక నా యొద్దకు వచ్చినాడు ఫలించేలాగా రావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. మొదటి వారంలో ఉన్నంత ఊపు సెకండ్ వారానికి లేదు. అంటే ఎలాగొన్నారండి జనాలు? ఎలాగొన్నారు? మొదట వారం 1వ తారీఖు ప్రభు బలు తీసుకున్నప్పుడు సిలువలో వ్రేలాడే. అయ్యి బాబోయ్, యేసు ప్రభు దగ్గరికి అందరూ వచ్చేసారు. హల్లెలూయా. మరి ఈరోజు ఏమైందండి? సంఘం తగ్గిపోయినట్టు ఎలా? హల్లెలూయా. అంటే మళ్ళీ 1వ తారీఖు రెడీ అయిపోతున్నారనమాట వాళ్ళందరూ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అలా కాదండి. హల్లెలూయా. నేనేమై ఉన్నాను అది కేవలం నీ కృపతో అయి ఉన్నాను బాబు. నాకున్నటువంటి ఆశలు ఆలోచనలు కాదు నాయన, నీ కృపే ఎక్కువ నా జీవితంలో. హల్లెలూయా. నేను ఎన్నో ఆశపడతాను, అవన్నీ నా జీవితంలో జరగాల్సిన అవసరం లేదు. నీ కృప నాకు ఉంటే చాలు. నేను అనుకున్నాయన్నీ జరగాలని ఏమి రూల్ ఏమీ లేదు. యేసుప్రభువా, నేను సన్నిధిలో గుప్పుడు మట్టి కింద పడున్నా, నువ్వేం చేస్తావో ఎండిపోయిన ఎముకలా పడున్నా. నీ చిత్తమంతా నెరవేర్చుకో, నా ఇష్టాలు కాదు ప్రభువా. హల్లెలూయా. సమరస్త్రీ యేసు ప్రభుని మీట్ అయిన తర్వాత, కలిసిన తర్వాత, హల్లెలూయా, ఆవిడ జీవజలాల ఊట కింద మారిపోయింది. హల్లెలూయా. మనం కూడా జీవజలాల ఊట కింద కడుపులో ఉబికే అవి ప్రవహించాలి. హల్లెలూయా. చూడండి, నీరు అలాగ పైనుంచి జలములు పైనుంచి వస్తుంటే ఆ వచ్చిన ప్రదేశం అంతా కూడా పచ్చగా మారిపోతుంది. చెట్లు అక్కడ ఏర్పడతాయి, అక్కడ పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. హల్లెలూయా. ఒక దేవుడి బిడ్డ నడుస్తూ ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైపోయినటువంటి ఆ ప్రాంతం అంతా పచ్చగా, ఆ ఎడారంతా పచ్చగా మారి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలి అయి జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము.
ఆరని దీపమై దీపమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దీపాల తోరణం నా హృదయ కోవెలపై దీపాల తోరణమై వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు ఆగని హోరులో ఆరిన నేలపై ఆగని హోరులో ఆరిన నేలపై నా ఎదుటే నిలిచావే సైన్యముల కధిపతివై పరాక్రమశాలివై చేసావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హల్లెలూయా నీ బలాన్ని చూసుకుని నీ శక్తిని చూసుకుని హల్లెలూయా నువ్వు దేవుడు పని చేయలేవు కోత ఎలా ఉందంటండి హల్లెలూయా తెల్లబారిపోయింది ఇంకా 4 నెలలు ఆగక్కర్లేదు తెల్లబారిపోయింది హల్లెలూయా ఏ గ్రామం గురించి అన్న ప్రార్థన చేస్తున్నావు నువ్వు మన భారతదేశంలో ఇన్ని గ్రామాలు ఉన్నాయి నీ ఇంటి పక్కల గురించి అన్న ప్రార్థన చేస్తున్నావా హల్లెలూయా ఈ మందిరం చుట్టూ ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నావా నశించిపోతున్న ఆత్మలు హల్లెలూయా తండ్రి చిత్తాన్ని అని అంతే ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం హల్లెలూయా ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే ఏంటండి ఏంటి ప్రయోజనం మీ ఇంటి వారు అందరూ రక్షణ పొందాలా లేదా ఎదిరించామన్నా సరే దేవుని గురించి ఎదిరించు ఒక మహారాజు అంటండి హల్లెలూయా చెప్పండి సార్ గట్టిగా చెప్పాలా హల్లెలూయా తన కుమారుని వివాహానికి కావలసినంత ఆహారాన్ని రకరకాల వంటలు రాజుగారు వంటలు అంటే ఎలా ఉంటాయి ఒక ఎమ్మెల్యే ఆయన వంటలు చూస్తేనే జింకలో అన్ని పెట్టేస్తున్నారు కదా ఒక రాజుగారి భోజనం అంటే ఎలా ఉంటుందండి హల్లెలూయా ఎన్ని రకాల విస్తరాలు ఎంత పెద్ద ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి అక్కడ హల్లెలూయా అన్ని సిద్ధపరిచాడు ఆయన ఈ పేడ హల్లెలూయా ఆయన అన్ని సమస్తం ఆయన సమాప్తం చేశాడు హల్లెలూయా కలవరి సిరిలో మనకు పడవలసిన శిక్ష ఆయన పొందేశాడు హల్లెలూయా కేవలం నమ్ముకుంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు ఈ మాట చెప్పలేమండి ఏ అన్నం పెడుతుంటావు చిన్న పిల్లలకి అన్నం పెడతావు కదా ఎంత ఉంటాడు గేదెలేగాడు 40 ఏళ్ళు ఉంటాయి ఆ 40 ఏళ్ళుడికి నా కొడుకు నా బంగారం అని ఈవిడేం చేద్దంటే ముద్దలు కలిపి ముక్కలు సారన్నంలో పెట్టి ఒక్కో మొక్క ముద్దకో మొక్క హల్లెలూయా హల్లెలూయా ముద్దకో మొక్క ఇట్టి అన్ని అసలే ఇలాగుంటే పనసకాయలాగా పప్పర పనసకాయలాగా బలిసేలా చేస్తావు కానీ రక్షణ పొందమని చెప్పు నీ కొడుకుని హల్లెలూయా హల్లెలూయా రక్షణ పొందాలి దేవుడి స్తోత్రం రక్షణ లేకపోతే నువ్వు ముద్దలు పెట్టిన కొడుకు పెంచిన కొడుకు నరకంలో యుగయుగాలు కాలిపోతాడు హల్లెలూయా యేసుక్రీస్తుని ఎరగకపోతే హల్లెలూయా యుగయుగాలు నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు ఆడేమంటో తెలుసా నరకంలో అమ్మా అన్నీ చేసావు కానీ నాకు యేసు ప్రభు గురించి ఎందుకు చెప్పలేదు నీ రోజున నువ్వు నన్ను దీవించావు అనుకున్నాను నువ్వే నా జీవితాన్ని పాడు చేసావని నిన్ను అక్కడుండి కూడా ప్రతిరోజు తిట్టుకుంటాడు హల్లెలూయా దేవుని మహిమ కలిగని గాక హల్లెలూయా దేవుని మహిమ కలిగని గాక నాకు ఎందుకు చెప్పలేదు యేసు ప్రభు గురించి యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడని ఎంత గొప్ప రక్షకుడని కేవలం నమ్ముకుంటే చాలంట ఆ కలవరి శిలువలో హల్లెలూయా ఆయన అర్పించినటువంటి ఆ రక్తాన్ని హల్లెలూయా ఆయన సిద్ధపరిచిన రక్షణని యేసుని అంగీకరిస్తే ఉచితంగా రక్షణ పొందుతున్నాం హల్లెలూయా నిన్ను ఇప్పుడు తిట్టుకుంటేనే తట్టుకోలేవు కదా యుగాలు ఆడు అగ్నిలో ఉండి తిట్టుకుంటే నువ్వు తట్టుకోగలవా ఆ ఎడబాటు ఇంకెప్పుడు కలుసుకోలేము. ఈ లోకంలో ఎడబాటే ఏ తల్లి తట్టుకోలేదు. హల్లెలూయా.
యుగ యుగాలు నీ కుమారుని నువ్వు నరకంలో విడిచిపెట్టి నువ్వు ఎలా బతుకుతావు? మా అమ్మ చనిపోయే హల్లెలూయా నాతో ఉంటుందండి ఎప్పుడు కూడా. హల్లెలూయా మా అమ్మకి నేనంటే అంత పిచ్చి. హల్లెలూయా ఏ తల్లికైనా తన బిడ్డలంటే పిచ్చే. కానీ యేసుక్రీస్తు నువ్వు నమ్ముకుని నీ బిడ్డలు నమ్ముకోకపోతే ఆ ఎడబాటు మామూలు కాదు. హల్లెలూయా దేవుని మహిమ కలిగింది కాదు. నువ్వు పరలోక రాజ్యంలో ఉన్న నీకు సుఖం ఉండదు. హల్లెలూయా బిడ్డలు రక్షించుకోలేని వాళ్ళు, బంధువులు రక్షించుకోలేని వాళ్ళు, హల్లెలూయా చుట్టుపక్కల రక్షించుకోలేని అవకాశం ఉన్నా సరే నువ్వు ఎవరిని మార్చవు కదా. నీ పనే యేసు ప్రభు ఏమన్నా తెలుసా? నా తండ్రి చిత్తం చేయటం. హల్లెలూయా ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారమై ఉంది. ఈ లోకంలో ఆయనకి ఆహారం అక్కర్లేదు. పని ఆహారం, దేవుడి పని ఆహారం. మనకు ఆహారం తర్వాత అన్నీ, ఆయనకి పని ఆహారం. హల్లెలూయా ఎవరు చెప్పాను ప్రభు గురించి? ఏమన్నా ఇచ్చి తీసుకొస్తావా? హల్లెలూయా నీ బాధ్యత ఏది? నీకు భారం ఏముంది? హల్లెలూయా నేను కంఫర్ట్ జోన్. ఇవాళ ఏం కూర వండుకున్నాం వదిన గారు? ఈరోజండి మా ఆయన గారికి కేజీ మాంసం తెచ్చారండి, తినలేక తింటున్నామండి. వెరీ గుడ్. హల్లెలూయా యేసు ప్రభు ఏమన్నాడా? నా తండ్రి చిత్తం తుదముట్టించడమే నాకు ఆహారం అన్నాడు. నువ్వేమంటున్నావు? అయితేనండి ఇప్పుడు యూట్యూబ్లో చూసండి మీరు ఇలాగ వండేస్తున్నారు, ఇప్పుడు అలా వండకండి. మీరు ఏంటంటే జీడిపప్పు పౌడర్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అని ఫోన్ చేసి అరగంట కూతురితో క్లాసు. హల్లెలూయా ఈ ఆత్మల భారం ఎవరికీ లేదు. యూట్యూబ్లో ఏ వంటలు ఎలా చేయాలో, ఆ సీరియల్లో, ఆ నాటికలో ఆడు ఎవడు దేనో తెలిసాడో. హల్లెలూయా ఇయే గొడవలు. అత్తగారు ఎటువంటి ప్లాన్ వేసిందో, రేపు ఏం జరుగుతుందో నేను చెప్తానమ్మా ఫోన్ చేసి. హల్లెలూయా ఇప్పుడు నాటుకొస్తుంది, అప్పుడప్పుడే చేయకే నాకు అని వాళ్ళ అమ్మాయి అంటారు. హల్లెలూయా దేవుని స్తోత్రం. బాధ్యత లేని సేవలు, బాధ్యత లేని మనుషులు. ఆయన నీకు నాకు రక్షణ ఇచ్చినందుకు యేసు ప్రభు బాధపడాలి. హల్లెలూయా హల్లెలూయా నాలాంటి వాళ్ళకి హల్లెలూయా రక్షణ ఇచ్చినందుకు ఆయన బాధపడాలి. హల్లెలూయా ఏంటి యేసు ప్రభు కూడా బాధపడతాను లేదా? ఎప్పుడు బాధపడ్డాడు చెప్పండి? నోవా కాలంలో ఆ ప్రజలు పాపాత్మలు తయారు చేసినందుకు బాధపడేయాడు. శుభ్రంగా జలప్రలయం రప్పించాడు. మొన్న కూడా కరోనా వచ్చింది అందుకే. హల్లెలూయా మొత్తం అందరూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక. మనకి ఇలాగే నోరు మూసుకుని ఉంటే, ఆయన సాక్షిగా బతకుండా, ఆయన రక్షణ ఎవరికి ప్రకటించకుండా ఇలాగే ఉంటే, అప్పుడు ఆయన ఏదో అమెరికా వాడికి రష్యా వాడికి శుభ్రంగా గొడవెట్టేస్తాడు. ఆడు ఏ అనుభవం వేస్తాడో మొత్తం అందరం కలిపి ఒకసారి పోతాం. హల్లెలూయా అంతే. హల్లెలూయా మనం నోరు ఇప్పకపోతే అలాంటివి జరుగుతాయి. హల్లెలూయా తెలుసుని కూడా ఎవరికి ప్రభువుని చెప్పకపోతే. హల్లెలూయా దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా దేవుని స్తోత్రం. నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారో తెలుసండి? హల్లెలూయా ఇవాళ ఉన్నవాళ్ళు రేపు కనపడతలేదు. దేవుని స్తోత్రం. నీ బాధ్యత ఏది? హల్లెలూయా నువ్వు ప్రభు మాటలు వింటావు కానీ వాటిని నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. హల్లెలూయా హల్లెలూయా ఆయన మాట పట్టుకుని బతకాలి. హల్లెలూయా అన్నిటికంటే ఇష్టమైనది ఆయన మందిరం, ఆయన చిత్తం. హల్లెలూయా నాకు రెండోది అక్కర్లేదు. దేవుని మహిమ కలిగినగా మన సాక్ష్యం అలా ఉండదు. నాకు వేసే చిత్తం చేయడమే నాకు చాలు. ఆయన మాట పట్టుకున్నాను, నేను బతుకుతాను. గొప్ప గొప్ప వస్తువుల కోసం నేను ప్రభువుని నమ్ముకోవట్లేదు. హల్లెలూయా గొప్పగా సేవ చేయాలని బతకాలి. హల్లెలూయా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.